హాయ్, మనం ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ చేయాలనుకుంటే మనం వెంటనే గుర్తొచ్చే పేర్లు అమెజాన్, ఫ్లిప్కార్ట్. ఎలక్ట్రానిక్స్, క్లాత్స్, మొబైల్స్ అమ్మిన ఫ్లిప్కార్ట్ ఇప్పుడు ఫుడ్ డెలివరీలోకి వచ్చింది. మరి ఇప్పుడు ఆల్రెడీ ఫుడ్ డెలివరీ చేస్తూ దేశాన్ని వెళ్తున్న స్విగ్గీ, జొమాటోకి గట్టి పోటీ ఇస్తుందంటారా? మొదట్లో ఓన్లీ బుక్స్ అమ్మడంతో మొదలైన ఫ్లిప్కార్ట్ ఆ తర్వాత ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ కోసం మింత్రా, గ్రాసరీస్ కోసం ఫ్లిప్కార్ట్ గ్రాసరీ, క్విక్ డెలివరీ కోసం మినిట్స్ ఇలా వివిధ బిజినెస్లోకి విస్తరించింది. వాల్మార్ట్ చేతికి వెళ్ళినాక ఫ్లిప్కార్ట్ బిజినెస్ ఏకంగా బిలియన్ల డాలర్లకు వెళ్ళింది. సంవత్సరానికి 60,000 కోట్లకు పైగా సంపాదిస్తూ ఇండియన్ ఈ-కామర్స్ రంగాన్ని ఏలుతోంది. మరి ఆల్రెడీ మార్కెట్లో స్విగ్గీ, జొమాటో కింగ్స్లా ఉన్నప్పుడు ఫ్లిప్కార్ట్ ఇటు ఎందుకు వచ్చింది? రీజన్ సింపుల్ అండి. ఇప్పటికీ ఫ్లిప్కార్ట్ దగ్గర మినిట్స్ లాంటి క్విక్ డెలివరీ నెట్వర్క్ ఉంది. దాన్ని బలోపేతం చేయడానికి, కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఫుడ్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. మరి స్విగ్గీ, జొమాటోతో పోలిస్తే ఛార్జెస్ ఎలా ఉంటాయని డౌట్ రావచ్చు. మార్కెట్లోకి కొత్తగా రావడంతో కస్టమర్స్ను ఆకట్టుకోవడానికి ఫ్రీ డెలివరీ, భారీ డిస్కౌంట్స్, కూపన్లను ఫ్రీగా ఇస్తుంది. స్విగ్గీ, జొమాటో ప్లాట్ఫామ్ ఫీజులతో పోలిస్తే ప్రస్తుతానికైతే ఇందులో ఛార్జెస్ తక్కువనే ఉండొచ్చు. మరి ఫుడ్ ఎలా ఆర్డర్ చేసుకోవాలనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది కదా. ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి పైన కనిపిస్తున్న మినిట్స్ లేదా ఫుడ్పై క్లిక్ చేయండి. లొకేషన్ ఎంటర్ చేస్తే సేమ్ స్విగ్గీ, జొమాటో లాగే మీ చుట్టూ ఉన్న రెస్టారెంట్స్ అందులో కనిపిస్తాయి. మీకు నచ్చిన ఫుడ్ కార్ట్లో పెట్టుకొని పేమెంట్ చేస్తే సరిపోతుంది. క్షణాల్లో ఫుడ్ మీ ఇంటికి వచ్చేస్తుంది. మరి స్విగ్గీ, జొమాటోల ఆధిపత్యానికి ఫ్లిప్కార్ట్ చెక్ పెడుతుందా? మీరైతే ఏ ప్లాట్ఫామ్లో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారు? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.